హలో అండి, శ్రీరామనవమి రోజు ఒక చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో. శ్రీరాముడి కళ్యాణానికి అయితే మేము రామాలయానికి అయితే వచ్చేసామండి. శ్రీరాముడి కళ్యాణం చూడడానికి మా చుట్టాలు ఎంతమంది వచ్చారో చూస్తున్నారు కదా. చూడడానికి చాలా కన్నుల విందులా ఉందన్నమాట. చూస్తూనే 1 అయితే అయిపోయిందండి. మంచిగా పీటల మీద కూర్చున్న వాళ్ళ రిలేటివ్స్ వచ్చి పసుపు కుంకుమ పొట్టు పెట్టి గంధము అత్తరు మనకి ఇచ్చారనమాట. తర్వాత చూస్తుండగానే అయ్యవారు వచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని అయితే కంప్లీట్ చేసేసారు. చాలా బాగా జరిగింది కళ్యాణం. చూడడానికి కన్నులు విందులా అనిపించింది అనమాట. కళ్యాణం అయితే అయిపోయిందండి. తరువాత మేము తెచ్చిన తాంబూలం పసుపు కుంకుమలు సీతమ్మ వారికి చూపించి అయ్యవారు మా చేతికి ఇచ్చారనమాట. మా సైడ్ ఏంటంటే పసుపు ఎక్కువ కుంకుమ బొట్టు పెట్టడానికి తెచ్చుకొని ప్రతి ఒక్కరికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు ఇస్తారండి. ఆ ఇచ్చిన పసుపుని ముత్తైదువులు కాళ్ళకు రాసుకుంటే చాలా మంచిది అంటారనమాట. ఇక్కడ అదే జరుగుతుంది. చాలా బాగా అనిపించింది ఈ మూమెంట్ నాకైతే. మీ సైడ్ కూడా ఇంతేనా చెప్పేయండి. దర్శనం చేసేసుకున్నాం. పీటల మీద కూర్చున్న వాళ్ళు మాకు తాంబూలం అయితే ఇచ్చారనమాట. ఆ తాంబూలం తీసేసుకొని లంచ్కి అయితే వెళ్ళిపోయాం. మంచిగా రకరకాల పిండి వంటలతో మాకైతే లంచ్ అయితే పెట్టేశారు గుళ్ళోనే. హ్యాపీగా లంచ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మేము పండగని ఎలా జరుపుకున్నాం, మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి.